నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్ను తర్వాత మరి వైద్య విద్యలో విద్యార్థుల భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామినేషన్స్లో చాలా అవకతవకలు జరిగి కొన్ని కోట్ల వరకు చేతులు మారాయనేటటువంటి ఈ వదంతులు బాగా వస్తున్నాయి. అది నిజమైన అని కూడా అనుకుంటాను. ఎందుకంటే ఒకే ర్యాంకులో 200 మందికి 300 మందికి ఇట్లా వరుసగా రావడం వలన కష్టపడి చదివిన విద్యార్థులకి ఏంటంటే ఒక్కొక్క పేపరు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 40-45 లక్షల వరకు, అందులో బీహార్లో అయితే మరీ ఊకముడిగా అయినట్టు ఇవన్నీ అయ్యాయి. దీనివల్ల పాపం కష్టపడి చదివిన విద్యార్థులందరికీ ఒక పెద్ద ఈ నీట్ అనేది జాతీయ స్థాయిలో పరీక్షలు పెట్టడం అసలు సబబు అవునా కాదా? ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మరి స్టేట్ లెవెల్లోనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడ అందరినీ చేసుకునేవాళ్ళు. మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిగిలిన వాటికి సపరేట్గా జిప్ మేరీ సపరేట్గా అట్లా ఉండేవి. ఎంట్రన్స్లో వెళ్ళి ప్రతిభకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రతిభ అంటే బట్ ఇన్స్టిట్యూషన్స్ వలన అందరూ కష్టపడి మగప్ చేయడం ఏదో చేయడం వలన ర్యాంక్, బట్ ఇట్లాగా పేపర్స్ అవుట్ అవ్వడం వలన ప్రతి వాళ్ళు దాన్ని బట్టి కొట్టి చేయడం వలన మానవుని యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ఫ్యూచర్ ఫ్యాకల్టీ అనేది డాక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు కొనుక్కొని డాక్టర్ కింద మరి పేపర్స్ లీక్ అవ్వడం వలన వచ్చి వైద్య విద్య అభ్యసించడం అది ఒక చాలా పెద్ద తప్పిదమే అవుతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడాను చాలా చడి తప్పులు చేయకుండా ఉంది. సుప్రీంకోర్టు పెద్దదైనా దాన్ని మనం ఏం ఉండడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు సిబిఐ కమిషన్ వరకు ఒకదాని వరకు వేసి ఊరుకున్నారు. దీని మీద తొందరగా డెసిషన్ తీసుకుంటే ప్రజలందరూ మళ్ళీ ఎగ్జామ్ పెడతారా లేదా అనేటువంటి, ఎందుకంటే నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు దీనికి లాస్ట్ ఇయర్లో రాసిన నీట్ ఎగ్జామ్కి మళ్ళీ రీకండక్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఈ దీని మీద ఒక కమిటీ కూడా వేశారు, ఒక 60 డేస్లో రిపోర్ట్ ఇమ్మన్నారు. ఇట్లా కాలయాపన జరిగితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి దీని మీద మీరు సెంట్రల్ సర్వీసెస్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు, వర్క్ చేశారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, ఈ పేపర్ లీకేజ్ అనేటటువంటిది అన్ని చోట్ల ఒప్పిస్తుంది. మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అది పెద్ద ఇష్యూ అయింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ వస్తుంది. ప్రాబ్లం ఇక్కడ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ వల్ల ఇది నేషనల్ లెవెల్ ప్రాబ్లం అయిపోయింది. రీజనల్ లెవెల్లో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన ప్రాబ్లం ఇది నేషనల్ లెవెల్ ప్రాబ్లం. బికాస్ నేషనల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ స్థాయిలో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది? అసలు అంతకుముందు మామూలుగా నీకు కాలేజీల్లో చదువుకొని వచ్చినటువంటి ర్యాంకింగ్ను బట్టి ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది. అది ఏ స్టేట్కి ఆ స్టేట్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ చేయడంతో సెంట్రలైజ్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా మీద సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం రావడంతోనే ఇష్యూస్ అన్నీ వచ్చాయి. ఒకటి, ఫుల్ ప్రూఫ్గా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానాన్ని ఇవాల్వ్ చేసుకోనప్పుడు జాతీయ స్థాయిలో ఈ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం చాలా తప్పు. వదిలేయాలి, స్టేట్స్కి వదిలేసి లెట్ దెమ్ హ్యాండిల్ ఇట్ ఆన్ దెర్ ఓన్. దట్స్ ది బెస్ట్ థింగ్ టు డూ. ఇన్స్టెడ్ ఆఫ్ అట్లీస్ట్ 10 స్టేట్లలో సరిగ్గా జరుగుతాయి, 2 స్టేట్లలో ఎక్కడో ప్రాబ్లం వస్తాయి, ఎక్కడికెక్కడ సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. బట్ నువ్వు మొత్తం సెంట్రలైజ్ చేసి దాన్ని సక్రమంగా నిర్వహించేటటువంటి విధానాన్ని డెవలప్ చేసుకోకపోతే ఇన్ని తడవాలు చేసిన తర్వాత చాలా పెద్ద ఫాల్ట్. రెండోది, ఇష్యూ వచ్చిన తర్వాత దానికి రెస్పాండ్ కావటం ఇమ్మీడియట్గా ఉండాలి కదా. ఇది మామూలు విషయం కాదు, పెద్ద విషయం అయిందంటున్నారు. నిజమే అయితే చాలామంది భవిష్యత్తును ఇంపాక్ట్ చేసేది. ఈ డెసిషన్ టు స్క్రాప్ ఇట్, డెసిషన్ టు హ్యావ్ ఏ ఎంక్వైరీ అంతా వెంటనే చేసి ఉండాల్సింది. ఇంత డిలేడ్ రెస్పాన్స్ మాత్రం గవర్నమెంట్ సరిగ్గా చేయలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఏదైనా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇది ప్రాబ్లం అయింది, బట్ ఎంత ఫుల్ ప్రూఫ్ చేసినా ఎక్కడో చోట ఎవడో దీన్ని కొడుతూనే ఉంటాడు. బికాస్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, క్రిమినల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, కన్నైవెన్స్ ఆఫ్ అఫీషియల్స్ ఉంటాయి. ఇవి
ఎవరు చేయగలిగింది ఏముండదు. సో ఐ థింక్ చాలా చాలా పెద్ద ఎత్తున దీని మీద స్టడీ జరిగి యాక్షన్ తీసుకోకపోతే ఇది రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రిపీట్ అయితే మాత్రం సెంట్రల్ లెవెల్లో ఇటువంటి వాటిని నిర్వహించకూడదు. సెంట్రలైజ్ చేసి దాన్ని నువ్వు తప్పు చేస్తే చాలామంది మీద దీని ప్రభావం ఉంటుంది. అలాగే నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద ఈ గ్రేస్ మార్కులు ఇచ్చిన వాళ్ళందరికీ ఇది రీటెస్ట్ కండక్ట్ చేయమంటే ఆ రీటెస్ట్ కండక్ట్ చేస్తే ఎంతమంది విద్యార్థులు అయితే ఎలిజిబుల్ అయ్యారో దాంట్లో ఓన్లీ 50% ఈ పరీక్ష రాశారు. అంటే దీంట్లో ఏదో ఒక విధమైనటువంటి మిగిలిన వాళ్ళు రాయలేదు అని అంటే వాళ్ళు రాస్తే కనుక మరి ఇదైతే ఇంకా ప్రూవ్ అవుతుందని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది కూడా చాలా డీప్గా చేయాలి. మీరు చెప్పినట్టు దీని మీద ఇమీడియట్గా కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోతే చాలామంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. సో మంచి సలహా ఇచ్చారండి, చాలా థ్యాంక్స్.